నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఉగాది నుంచి కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అండి 11 సిరీస్లో అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు 11వ తేదీన పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ గుణగణాలు ఎలా ఉంటాయి? సో ఉగాది నుంచి ఈ 11న పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు లైఫ్ ఎలా ఉండబోతుంది? సో 11 అనేది మాస్టర్ నంబర్. పేరులో 11 అక్షరాలున్న 11వ తారీఖు పుట్టిన వాళ్ళు మాస్టర్స్. సో వీళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా సో ఎడ్యుకేషన్లో మాస్టర్గా ఉంటారు, పాలిటిక్స్కి ఎంటర్ అయితే మాస్టర్గా ఉంటారు, లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళినా మాస్టర్గా ఉంటారు. సో వీళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా నంబర్ 1 క్వాలిటీస్ అండ్ 11 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ మాస్టర్ నంబర్. 1 ఉంటేనే వాళ్ళని మనం పట్టుకోలేం. ఈ 11న పుట్టడం అంటే 2 ఒకట్లు, 2 సూర్యభగవాన్, ఇద్దరు సూర్యభగవాన్ దీవెనలు అనేది అమోఘం. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డేట్ ఆఫ్ బర్త్స్. సో 1 is for sun, 1 is for sun, double time lucky by birth. They are masters in all fields they go. సో ముందుగా ఈ 11న పుట్టిన కొంతమంది గొప్పవాళ్ళ పేర్లు తలుచుకొని ఈ 11th పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్ అండ్ అన్లక్కీ ఏమైనా ఉన్నాయా మనం వివరించుకుందాము. సో ముందుగా 11న పుట్టిన వాళ్ళలో ప్రణబ్ ముఖర్జీ గారు డిసెంబర్ 11th, హీరో ఆర్యన్ డిసెంబర్ 11, సంజు శాంసన్ నవంబర్ 11, బోనీ కపూర్ నవంబర్ 11, హార్దిక్ పాండ్యా అక్టోబర్ 11, అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11, మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ సెప్టెంబర్ 11, హీరోయిన్ అంజలి సెప్టెంబర్ 11, శ్రియా సరన్ సెప్టెంబర్ 11, మణి శర్మ జూలై 11 మ్యూజిక్ డైరెక్టర్, సునీల్ శెట్టి ఆగస్ట్ 11, సుధీర్ బాబు మే 11, రాహుల్ ద్రావిడ్ జనవరి 11, నిమ్మగడ్డ ప్రసాద్ అక్టోబర్ 11, గాలి జనార్దన్ రెడ్డి జనవరి 11. సో ఈ 11 పుట్టిన లిస్ట్ అంతా చూస్తే గాలి జనార్దన్ రెడ్డి గారు చిన్నప్పుడు ఆల్మోస్ట్ తిరుపతి దగ్గర ఏర్పేట దగ్గర విలేజ్లో వాళ్ళ నాన్న కానిస్టేబుల్. సో చిన్న ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈరోజు ఇన్ని వేల కోట్లు సంపాదించడానికి ఈ 11th పుట్టడం ప్రధాన కారణం. ఈ 11న పుట్టిన వాళ్ళకి 2 సార్లు గెలిచే లక్షణాలు సూర్యభగవానుడు ఇస్తాడు. సో 2 times సిన్సియర్, 2 times పంక్చువల్, 2 times హార్డ్ వర్కింగ్. సో ఈ 1న పుట్టిన వాళ్ళు అంటే 1 2 ఒకట్లే కదా, ఈ 1లో పుట్టడం వల్ల నాయకత్వ లక్షణాలు, రిస్క్ తీసుకునే గుణాలు, ఎంత రిస్క్ అయినా తీసుకొని గెలిచే లక్షణాలు ఈ 1 వాళ్ళకు ఉంటాయి. సో 2 ఒకట్లు అంటే డబుల్ టైం రిస్క్ తీసుకుంటారు. సో డబుల్ టైం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, డామినేటింగ్గా ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక కంపెనీ హెడ్గానో, సీఈఓగానో, మేనేజింగ్ డైరెక్టర్గానో, హెచ్ఆర్గానో కమాండింగ్ పొజిషన్స్లో, డిసిషన్ మేకింగ్ అథారిటీస్లో ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. గెలిచే లక్షణాలు పుష్కలంగా ఉండేది 11th పుట్టిన వాళ్ళకి. ఈ 11th పుట్టినంత బలం పేరులో 11 అక్షరాలు ఉంటే కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి 11 అక్షరాలు, చంద్రబాబు 11 అక్షరాలు. 11 అక్షరాల్లో పేరుంటే మంచి పబ్లిసిటీ, మంచి పేరు, మంచి డబ్బు అండ్ మంచి ఆయుష్ కూడా ఉంటుంది. సో ఈ 11న పుట్టినోళ్ళు బేసిక్గా చాలా కామ్గా ఉంటారు, అందరినీ నవ్విస్తూ ఉంటారు, చాలా తొందరగా ఎవరినైనా ఫ్రెండ్షిప్ చేయగలరు, ఆ ఫ్రెండ్షిప్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయగలరు. వీళ్ళు ఎక్కువ పీస్ని కోరుకుంటారు, చాలా సాఫ్ట్గా ఉంటారు, గలాటాలు ఆడరు, కోపం చూపరు. వీళ్ళు అజాత శత్రువులుగా చెప్పుకోవచ్చు ఈ 11th బాన్. బట్ ఈ అజాత శత్రువుకే కోపం వస్తే మళ్ళీ తట్టుకోవడం అసాధ్యం. సో వీళ్ళని రెచ్చగొట్టి కొట్లాటికి పిలిస్తే వీళ్ళు కోపం వచ్చినప్పుడు ఎవరు తట్టుకోలేరు, పారిపోవాల్సిందే. సో బేసికల్గా ఈ 11th పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఇద్దరు కొట్లాడుతుంటే మధ్యలోకి వెళ్ళి ఇద్దరిని కామ్ చేసే బాధ్యత. సో వీళ్ళు మీడియేటర్స్గా ఉంటారు,
చాలా కామ్, బిజినెస్లు కూడా అగ్రెసివ్ బిజినెస్లు చేయరు వీళ్ళు. ఎక్కువ భాగం ఈ 11th పుట్టిన వాళ్ళు టీచర్స్గా, బ్యాంకింగ్ రంగంలో, ఫైనాన్స్ రంగంలో, పాల వ్యాపారం అంటే విలేజ్ లెవెల్ తీసుకుంటే ఫార్మర్స్, మిల్క్ బిజినెస్, సిల్వర్ బిజినెస్, కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ దే కెన్ కమ్ ఫర్ ఈవెన్ కన్స్ట్రక్షన్ ది ఫీల్డ్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్. ఈ 11th పుట్టిన వాళ్ళకి చంద్ర ప్రభావం వల్ల 64 కళల్లో చాలా కళల్లో ప్రావీణ్యం ఉంటుంది. ఎక్కువ మంది యాక్టర్స్ అయ్యే ఛాన్స్. టీవీ రంగం, సినిమా రంగంలో 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒక దాంట్లో వీళ్ళు మంచి ప్రావీణ్యం పొందుతారు, డబ్బు సంపాదిస్తారు. సో ఉగాది నుంచి, ఈ 2024 ఉగాది నుంచి ఈ 11 పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుందంటే, సో వీళ్ళకి ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి కంప్లీట్ లైఫ్ మారబోతుంది. చాలా అదృష్టంగా ఉండబోతుంది. మంచి పేరు, మంచి డబ్బు, మంచి గుర్తింపు, ఇన్ని రోజులు రాని గుర్తింపు వస్తుంది. పెండింగ్ రావాల్సిన బకాయిలు అందుతాయి. సో మంచి గ్రోత్ చూడబోతున్నారు ఫ్రమ్ ఏప్రిల్ టు డిసెంబర్ వరకు. 2024 అంతా కూడా వీళ్ళకి చాలా అదృష్టంగా ఉండబోతుంది. సో 11th పుట్టిన మీకు ఇక్కడ ఏమంటే ఓన్లీ సెన్సిటివిటీ ఎక్కువ. ఎవరన్నా వీళ్ళని మాటలతో హర్ట్ చేస్తే చాలా బాధపడతారు. ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, 18th పుట్టాడు ఒక ఆయన, ఇంకోరు వచ్చి 4 మాటలన్నా 18th పట్టించుకోడు, దులుపుకునేస్తాడు. ఈ 11 పుట్టిన వాళ్ళని 2 మాటలు అంటే కూడా వీళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి. చాలా సాఫ్ట్. సో ఈ 11th పుట్టిన వాళ్ళు లవ్ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, మ్యారేజ్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సెన్సిటివిటీ తగ్గడానికి ఒక చంద్రకాంతమని మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే మంచిది. సో మనం ఈ స్టోన్స్ 108 days పూజలో పెడతాం తిరుపతి కాళహస్తి మధ్యలో అంజమేడ్ విలేజ్లో. ఈ స్టోన్ వేసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, ఆర్థిక ఇబ్బందులు రావు, అనవసరం ఖర్చులు తగ్గిపోతాయి, ప్రశాంతంగా ఉంటాము. సో ఇది చాలా మంచి క్వాలిటీస్ ఉన్న మూన్ స్టోన్. నేను మెడలో 32 క్యారెట్స్ వేసుకున్నా లాస్ట్ 30 yearsగా. సో దిస్ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్. లక్కీ నెంబర్ వచ్చేసి 2. లక్కీ కలర్ క్రీమ్ కలర్, వైట్ కలర్, ఆల్ లైట్ కలర్స్ ఆర్ లక్కీ. సో అన్లక్కీ వచ్చేసి రెడ్ కలర్ అవాయిడ్ చేయండి. బిజినెస్లో కానీ, పార్ట్నర్షిప్లో కానీ, మ్యారేజ్ కానీ 9 series వద్దు. అంటే 9న పుట్టినా, 18న పుట్టినా, 27న పుట్టినా వద్దు. సో బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి 2కి 5, 6 అండ్ 8 ఆర్ బెస్ట్ కాంబినేషన్. ఈ సిరీస్ అన్నీ బాగుంటాయి. వైట్ క్రీమ్ ఎక్కువ వాడండి, చంద్రకాంతమని ధరించండి. అండ్ 11 పుట్టి కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, కష్టాలు పడుతున్నాము అంటే మీ పేరులో లోపం ఉంది. సో మీ పేరులో బలం ఉందా లేదా చెక్ చేయించుకొని, అవసరం ఉంటే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని, వీలైతే నేరుగా కలవడానికి ప్రయత్నించండి. సో నేను మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో 5వ ఫ్లోర్లో ఉంటాను. సో ప్రయర్ అపాయింట్మెంట్, సో 4 days 5 days ముందు అపాయింట్మెంట్ తీసుకుంటేనే మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. నేరుగా ఆఫీస్కి వస్తే టైం ఇవ్వడం ఇబ్బందే. సో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఆన్లైన్లో అయితే ఫోన్లోనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఫోన్లోనే సొల్యూషన్ అండ్ ఎలా పాటించాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మరీ ముందుకు రావాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో నేను చెప్పినవన్నీ చాలా జాగ్రత్తగా విన్నారు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది ఏంటంటే అసలు మీ పేరులో బలం ఎంత. మీ పేరులో బలం తెలుసుకోవడానికి నేను ఆల్మోస్ట్ గత 5 ఏళ్లుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే 24 hours బాగుందా లేదా చెప్తానని చెప్తున్నాను. మాట మీదే ఇస్తున్నాను. సో మీరు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ వాట్సాప్ నంబర్లు రాసుకోండి. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. 9121685513.
99665513 ఈ నంబర్కి. సెకండ్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీరు ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 రిప్లై వస్తుంది. పేరు బాగుందంటే మీరు లక్కీ, పేరు బాగాలేదంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్కి ఫీజు ఉంటుంది. నేరుగా కలవచ్చు లేదా ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఎందుకంటే దోషాలన్న పేరుని ఫ్రీగా చేసుకోకూడదు. ఫీజు కట్ చేసుకోవడం వల్ల ఆ దోషాలను మనం శాశ్వతంగా వదిలించుకోవచ్చు. చాలామంది పేరు బాగాలేదు, ఈ రాంగ్ నెంబర్ అంటే అది ఏ లెటర్ మార్చుకోవాలో చెప్పండి. చెప్పడం అంత సులభం కాదు, వర్క్ చేయాలి. సో దోషాలన్న పేరుని మీరు ఫీజు కట్టి దోషాలు వదిలించుకోవాలి కాబట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. అది డైరెక్టా ఫోన్ అపాయింట్మెంటా మీరు డిసైడ్ చేసుకోండి. సో మేము వాట్సాప్ పెట్టలేము, మేము డైరెక్ట్గా కాలే చేస్తాము అన్నప్పుడు 2 నంబర్లు ఇస్తాను. చాలామందికి వాట్సాప్ ఉండదు, మామూలు ఫోనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ నంబర్లు 9703335056 9703335056. సెకండ్ 9392426726 9392426726. మీకు వాట్సాప్ చేయని వాళ్ళు ఈ నంబర్కి కాల్ చేసి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ స్పెల్లింగ్స్ ఓపిక్గా చెప్తే మీకు 3 to 4 అవర్స్లో మా వాళ్ళే కాల్ చేసి ఏ రాంగ్ నంబర్ ఉంది, కరెక్షన్ చేసుకోవాలా, రాంగ్ నంబర్ లేదు బాగుందా మీకు క్లియర్గా చెప్తారు. సో బాగలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని లైఫ్లో మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కరెక్షన్ సర్టిఫికెట్లో మార్చము, జస్ట్ మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టుకుంటే చాలు. పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి త్రూ వెళ్ళాలి అనుకుంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ కావాలి అని అంటే ఎవ్రీ సండే మణికొండలో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఆఫీస్ విజిట్ చేసి మరీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.